వెల్కమ్ టు మీట్ న్యూస్. నేను మీ జీవిత. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. అయ్యప్ప భక్తుల కోసం 62 స్పెషల్ రైల్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం SCR 62 ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. విశాఖ కొల్లం, శ్రీకాకుళం కొల్లం, కాచిగూడ కొట్టాయం, హైదరాబాద్ కొట్టాయం మధ్య ఈ 62 రైళ్లు తిరగనున్నాయి. ఈ 62 రైళ్లు షెడ్యూలు, ప్రయాణించే తేదీలు వివరాలు మనం చూడవచ్చు. గిరిజన బిడ్డను బలి తీసుకున్నావంటూ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఆశ్రమ స్కూల్ విద్యార్థిని శైలజ మృతిపై కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. పెద్ద చదువుల కోసం గురుకుల్లో చేరిస్తే మరో పేద గిరిజన బిడ్డను బలి తీసుకున్నావు అన్నారు. 20 రోజులుగా నిమ్స్ లో చికిత్స తీసుకుంటే కనీసం మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించలేని నీ పనితీరులో అమాయకులు రాలిపోతున్నారు అని చెప్పుకొచ్చారు. సీఎం గా నీకు పిల్లల బాధలు పట్టవా? ఎంతమంది బిడ్డలు మరణిస్తే నీ గుండె కరుగుతుంది రేవంత్ అని ఎక్స్ లో కేటీఆర్ ప్రశ్నించారు. లోక్ సభ స్పీకర్ కుమార్తె వివాహానికి హాజరైన రేవంత్. ఢిల్లీలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె రిసెప్షన్ కు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధువరులను ఆయన ఆశీర్వదించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట ఉత్తమ్ కుమార్, స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎంపీ చామల కిరణ్ కుమార్ ఉన్నారు. నీటి శుద్ధ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్. మల్లె బోయనపల్లిలో నీటి శుద్ధ కేంద్రాన్ని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయ్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డితో ఆమె చర్చించారు. రాబోయే రోజుల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రిపేర్ లో ఉన్న బోరు మోటార్లకు మరమ్మతులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆమె ఆదేశించారు. బాలుర సంక్షేమ వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఆర్డీఓ. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కల్వకుర్తి పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ బాలుర సంక్షేమ వసతి గృహాన్ని ఆర్డీఓ శ్రీను సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ గదులతో పాటు వంటగదిని పరిశీలించారు. హాస్టల్ వార్డెన్ తో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులకు మెను ప్రకారం భోజనాలు పెట్టాలని ఆయన సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇవాళ IPL వేలంలో RR కొనుగోలు చేసిన వైభవ్ సూర్యవంశీ 2011లో బీహార్ లో జన్మించారు. 4 ఏళ్ల వయసులోనే క్రికెట్ బ్యాట్ పట్టిన అతడిని తండ్రి సంజీవ్ ప్రోత్సహించారు. 11 ఏళ్లకే విజయ్ మార్చండ్ ట్రోఫీ కోసం అండర్-16 ట్రయల్ కి ఎంపికైన ఏజ్ తక్కువ కారణంగా స్టాన్ బాకీ పరిమితమయ్యాడు. 12 ఏళ్లప్పుడు ట్రోఫీలో 5 మ్యాచ్ల్లో 400 రన్స్ తో మెరిశాడు. U19 IND-B జట్ల తరపున ఆడాడు. IPL 2025లో సందడి చేయనున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీట్ న్యూస్.